వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఇప్పటికే విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గడప గడపకు తిరిగి తనకు ఓటేయమని అభ్యర్థిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. అసలు ఆయన స్ట్రెంగ్త్స్ ఏంటి, ఎట్లా ఓట్లు అడుగుతున్నారు, ఓటు అడిగేటప్పుడు జనం నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి, తగిన వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ రోజున మీరు గడప గడపకి వెళ్తున్నారు, చూసాం, ఎట్లా ఉందండి ప్రజాదరణ? ముఖ్యంగా ఈ ఆదరణ ఉండడానికి కారణాలు ఏమనుకుంటున్నారు ప్రజల నుంచి రెస్పాన్స్? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల బొత్స సత్యనారాయణ గారి ఆశీస్సులతో ఇవాళ రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా నాకు విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా ఇవ్వడం. ఈరోజు రాజాంలోని మరి కందిస గ్రామంలోని గడప గడపకి ఇవాళ 3 గ్రామాలు మేమంతా కూడాను ఏదైతే ప్రచార నిమిత్తం గడప గడపకి తిరుగుతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంలో వైస్ ఎంపీపీలు ఇద్దరు, జగన్ గారు, అచ్చినాయుడు గారు, అలాగే మీ కందిస గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడాను పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా బాబు జగన్మోహన్ రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని చెప్పి పెద్ద ఎత్తున వాలంటీర్గా వాళ్ళ మహిళలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ స్కూల్ పిల్లలతో సహా అందరూ కూడాను ఇవాళ పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మామయ్య గారు రావాలి అని ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మాకు స్వాగతం లభిస్తుంది. పెద్ద ఎత్తున కూడా మాకు గ్రామాల్లోని ఈ రాజేష్ గారు ఎమ్మెల్యేగాను నన్ను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించడానికి ఈ రాజాం కాన్స్టిట్యున్సీలోని ఇవాళ రేగిడి మండలంలో జరుగుతున్న కార్యక్రమం. పెద్దలు ఒక పక్క విక్రాంత్ గారు తిరుగుతున్నారు, ఒక పక్క చంద్రశేఖర్ గారు ఒక పక్క తిరుగుతున్నారు. ఈ నియోజకవర్గంతో కూడా ఈ 40 రోజుల్లో కూడా ప్రతి గ్రామం కూడా తిరగాలన్న ఆలోచనతో మేము పెద్ద ఎత్తున తిరుగుతున్నాం. మహిళలందరూ కూడా ఇవాళ చెప్తున్నారు, బాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకపోతే కాలు చేతులు పడిపోతాయి అనే మాటలు కూడా మహిళల నోటి వింటుంటే ఎంతో మాకు ఆనందం అనిపించే కార్యక్రమం. అంత ఉత్సాహంగాను బాబు మేము భగవంతుడు దేవుడు ఆయనకు ఓటైపోతే మాకు పుట్టగతులు ఉండవనే పరిస్థితి, మాట్లాడే పరిస్థితి, అంత మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంగాను ఎంత ఆహ్లాదంగాను మేము ఇంత మండుటి ఎండలో కూడా మాకు ఘనసవత ముసలి వాళ్ళందరూ అయితే పాపం నడవడానికి ఓపు లేకపోయినా కూడా మాతో పాటు నడిచి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పి ఎంతో ఉత్సాహం తిరుగుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మమ్మల్ని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నడిపిస్తున్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఒకవైపు ప్రతిపక్షం అయితే చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మవద్దు, ఎందుకంటే సంక్షేమం డబ్బులు వేయటం తప్పితే ఎక్కడ అభివృద్ధి కనిపించట్లేదు అని చెప్పి చెప్తున్నారు. దాని తాలూకు ఇంపాక్ట్ ప్రజల నుంచి మీకు ఏమైనా కనిపిస్తుందా అండి? అభివృద్ధి లేదని ప్రజలు చెప్పడం కానీ, మిమ్మల్ని రోడ్స్ లేకపోతే బిల్డింగ్స్ ఈ విషయం మీద నిలదీయటం కానీ ఏమైనా కనిపిస్తుందని క్షేత్రస్థాయి? ఎక్కడా కూడాను అభివృద్ధి అనే మాట ఎక్కడ జరగలేదు, జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఎంత ఉత్సాహంగా మళ్ళీ ఎన్నికలు అంతవరం జరుగుతాయి, ఎన్నికలు వస్తే మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం అనుకుంటున్నాం, మాకు మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది, ఇస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడం అనేది ఒక నానుడు ఉంది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి. రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి ఇవాళ వాళ్ళ మాట ఇచ్చిన ప్రకారం కూడా ప్రతి కార్యక్రమం 99% పనులు చేశారు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన వెంటనే కూడా ఆయన ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో అవి కూడా తప్పకుండా చేస్తారు. ప్రజలందరూ కూడా ఉత్సాహంగా చూస్తున్నారు ఏంటి మేనిఫెస్టో వస్తుందని చెప్పి. ఎక్కడ కూడా అభివృద్ధి గురించి కానీ ఎక్కడ మాకు పని జరగలేదనే మాట ఎక్కడ కూడా ఒక దగ్గర కూడా మా దగ్గర రాలేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ ప్రచారంలోనైతే ఏదైతే టీడీపీ విపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అభివృద్ధి జరగలేదు, ప్రజలందరూ నిలదీయాలి అనేటువంటిది అది ఎక్కడ కూడా ప్రచారంలో ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏ గ్రామంలో చూసినా కూడా సచివాలయాలు కానీ, ఆర్బీకే కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, రోడ్స్ కానీ, సీసీ రోడ్లు కానీ అభివృద్ధి కనిపిస్తూనే ఉంది. దాని తాలూకు ఇంపాక్ట్ ఎక్కడ కూడా లేదు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్ తో యుగంధర్, సాక్షి టీవీ, రాజాం.